కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఆల్ఫా చూసొస్తున్నా. ఏముంది, ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతుంది. కొత్తగా ఏం జరిగింది? ఆబ్వియస్లీ ఈ సినిమాలో స్టోరీ ఏముంటుందో మనము పఠాన్ తోటి స్పై యూనివర్స్ స్టార్ట్ కాకముందే అర్థమైపోయింది. దట్ ఈస్ ద స్టోరీ, అంతే, ఏం లేదు. ఆల్ఫా అలేపటికి పెట్టిండు, ఏదో సంథింగ్ సీరం ఉంటుంది, ఆల్ఫా ఇంజెక్షన్ ఏదో వేసిండు, ట్రైలర్లో బొక్క మొత్తం చూపించేసిండు. ఎట్లుంటుందంటే స్పూన్ ఫీడింగ్ కంటే ఇంకా దరిద్రంగా చెప్తా ఉంటాడు అనమాట స్టోరీ. ఇది జరిగింది, ఇది జరిగింది, దీనివల్ల ఇది జరిగింది అన్నట్టు చూపిస్తూ ఉంటాడు అనమాట. గోరుముద్దలు పెడితే చూసినావా, తిన్నా అన్నట్టు చూపిస్తాడు. అసలు ఇక్కడ కూడా సటిలిటీ ఉండదు. డైలాగులు బాగా రాయడం వీళ్ళ ముఖాలకి రాదు. హైలైట్ ఏంటో తెలుసా మామ, వార్ 2 కంటే దరిద్రంగా ఉంది సినిమా. దట్ ఈస్ సంథింగ్. అంత మంచి అచీవ్మెంట్ ఎట్లా చేస్తావు? వార్ 2 వచ్చిన తర్వాత దీన్ని పోస్ట్పోన్ చేసినావు కదా. యాక్చువల్లీ డిసెంబర్లో రావాల్సింది లాస్ట్ ఇయర్, ఏప్రిల్ చేసినావు, ఏప్రిల్ నుంచి జూలై చేసినావు. ఏమైంది? జూలై సినిమాలో మార్చి నుంచి సెప్టెంబర్కి వచ్చింది, ఏం మార్చింది? స్టోరీలో మనం మార్చినాం, ఏం చేయలే. దరిద్రమైన డైలాగులు ఉంటాయి ఆడ. సీతాకు లంకా జలానే ఆయిగి అంటది, ఇడిదిక్కు ఆలియా భట్కి యాక్షన్ సీక్వెన్సెస్ అసలు వర్కౌట్ కావట్లే. ఓ అమ్మాయిలు ఒక 10 మందిని ఎగరేసి కొట్టడంలో నాకు ఇబ్బంది ఏం లేదు, బట్ కొట్టినప్పుడు అది సూట్ అయినట్టు అనిపించాలి కదా. ఆలియా భట్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ వర్కౌట్ కావట్లే నాకు. సేమ్ హ్యాపెన్స్ విత్ శర్వరి, -10%. ఇంకా బెటర్ చెప్పాలంటే ఆలియా భట్ ఇంకా బెటర్ చేసిన శర్వరి కంటే. వీళ్ళిద్దరి మధ్యలో ఒకటి నడుస్తూ ఉంటది, అండ్ మనం అనుకునేది కాదు, డిఫరెంట్ ఉంది. ఈసారి స్పాయిలర్లు ఇస్తామా దీనికి? స్పాయిలర్లు ఇచ్చే ఉందా ఈ సినిమాకి? స్పాయిలర్ ఆల్రెడీ చెప్పేసారు బ్రో. సిస్టర్హుడ్ అనుకోండి బ్రో, అంతకంటే ఇంకేం చెప్పలేదు. సిస్టర్హుడ్, ఆల్ఫా అనే ఒక సీరం నడుస్తుంది, దాంతో బ్లాక్ విడో నుంచి బ్లాక్ విడో లాగి ఇటు దిక్కు కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ నుంచి అది లాగొచ్చిండు. అది కలిపి ఇది కలిపి ఇండియన్ ఆడియన్స్ అసలు హాలీవుడ్ మూవీసే చూడరు అన్నట్టుగా తీసిన సినిమా ఇదనమాట. బాలీవుడ్ లో ఏదో కొత్త మందులు వస్తున్నట్టున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఒక డైరెక్టర్ వచ్చేమో 90% ఆఫ్ ది ఆడియన్స్ అసలు ప్లేన్ లో ఎక్కరు కాబట్టి నా సినిమా నచ్చలే అంటారు. ఇంకో డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్ వచ్చేసి మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ ఇట్లా ఫేక్ వీసాలతోటి బయటికి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకి నా స్టోరీ అర్థం కాలే అంటారు. వీళ్ళేమో దురంధర్ వచ్చినా రాకుండా మాలాంటి సినిమా ఇంకెవరు తీయలేరని, పోనీ దురంధర్ వచ్చింది కాబట్టి దాన్నే మేము తీస్తామని చెప్పేసి ఇట్లాంటి సినిమాలు తీయడం. దురంధర్ రివర్స్ వర్షన్ కొట్టు బ్రో, ఇంకేం చెప్పలేను. ఇంకా ఏం తప్ప దీంట్లో పాకిస్తాన్ యాంగిల్ రావట్లేదు ఏంట్రా అనుకుంటున్నా, వచ్చింది. అబ్బో దానంత దరిద్రపు కొట్టు ఇంటిగ్రేషన్ ఉంటుంది దీంట్లో, ఎందుకురా సంపేడ్రా అంటారు. క్యామియో ఉంది ఆబ్వియస్లీ, అది కూడా ట్రైలర్ లో పెట్టి తెచ్చిండు, ఎవడు వస్తలేడు. క్యామియో చూస్తుంటే అది క్యామియో కూడా అనలేము బ్రో. సీరియస్లీ చెప్తున్నా, హృతిక్ రోషన్ స్టార్డమ్ తగ్గించాలి. ఆయనకి మంచి సినిమాలు తీయట్లేడు, వేరే విషయం. ఉన్న స్టార్డమ్ ని కూడా మేము చెడగొడతాం అన్నట్టుగా తీస్తే ఎలా ఉంటుందో అలా తీస్తున్నారు. ఇలాంటి ఆయన ఎందుకు ఒప్పుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. అఫీషియల్ చెప్పాలంటే స్పై వర్సెస్ డెడ్, సింపుల్ గా. టైగర్ వర్సెస్ పఠాన్ వచ్చినా, పఠాన్ 2 వచ్చినా, దాని అమ్మ మొగుడు వచ్చినా ఈ యూనివర్స్ ని కాపాడేది లేదు. దురంధర్ తోటే దీని డెత్ బెడ్ స్టార్ట్ అయిపోయింది. అట్లాంటిది దురంధర్ తర్వాత వీళ్ళు ఇంకా సాహసం చేసి సినిమా రిలీజ్ చేసారు. ట్యాక్స్ రైట్ ఆఫ్ ఇచ్చిన అయిపోయింది, ఆగమైపోయింది. సూర్యకి చచ్చిపోయినా క్లైమాక్స్ లో కొన్ని జరుగుతాయి బ్రో. యాక్షన్ సీక్వెన్సెస్ ఏందో, ఆ రివీల్స్ ఏందో, అనిల్ కపూర్ అమ్మో వద్దు, ఇంకేం మాట్లాడలేను. రాడ్ నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ ఏమి నచ్చట్లేదు. ఇటుకు బాబీ డియోల్ యాజ్ అ విలన్ ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. ఒకసారి ఏమో ఒక యాక్సెంట్ లో మాట్లాడతాడు హర్యానవిలో, ఇంకోసారి ఏమో శుద్ధ హిందీలో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకోసారి ఏదేదో చేస్తూ ఉంటాడు. క్లైమాక్స్ ఇంకేదో అవుతా ఉంటది. ఒక్క ఎలిమెంట్ కూడా ఎమోషన్ అనిపించారు నాకేం నచ్చట్లేదు. ఐ రియల్లీ లవ్ ఆలియా భట్, షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. అసలు ఈ యూనివర్స్ లోకి రాకుండా ఉండాల్సింది ఆమె, అనవసరంగా వచ్చింది, ఆగమాగం చేసిరు. ఇక లాస్ట్ లో పార్ట్ 2కి ఏదో ఇచ్చారు ఆబ్వియస్లీ యూనివర్స్ అని చెప్పేసి, ఏదో చేసి దరిద్రంగా ఉంది. వరుస బట్టి రాట్లు పడ్డారు నాకైతే మాత్రం. సో మీరు చూసేయండి, చూడకపోతే చూడకండి, నాకు సంబంధం లేదు. వార్ 2 కంటే దరిద్రంగా ఉంటుందని అనుకోలేదు బ్రో. సీరియస్లీ వార్ 2 లిటరల్లీ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ నాగం పట్టించేసారు అనుకున్నా, దీన్ని ఇంకా దరిద్రం చేసిరు. సో దురంధర్ తో కాంపిటీషన్ అనుకుంటే దురంధర్ ని లేపేసి 2 ట్రైళ్ళు, మరి దారుణం. సో ఇది సిచ్యువేషన్. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి బై.